పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 11 ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి, 11 సీట్లు వాళ్ళకి ఇచ్చామని చెప్పి చాలా ఓపెన్గా అందరి ముందు కూడా చెప్పడం జరిగింది. అంటే సంవత్సరానికి ఒక సీటు చొప్పున 11 సీట్లే ఇచ్చామని చెప్పి సరదాగా ఒక కామెంట్ అనేది చేశారు. ఎలా అనిపిస్తుంది మేడం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి? ఆయన ఏ చెప్పినా మన మంచిగా చెప్తారు కదా, అన్నీ ఆలోచించే చేస్తారు ఏదైనా. ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నాం మేడం, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక రకంగా చెప్పాలంటే నీచమైన మాటలు కూడా విని ఆ గుండె తట్టుకొని ఈరోజు గెలిచారు. గెలిచిన తర్వాత పరిపాలన దిగారు. పరిపాలన ఎలా చేస్తున్నారు మేడం? అంటే ఏ అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియకుండా వచ్చారు ఆయన. అవును, మరి ఇప్పుడు పరిపాలన ఇప్పుడు కష్టపడి వచ్చారు. మాటలు చాలా అవమానాలు అన్నీ పడి మొత్తానికి విన్ అయ్యే ఇప్పుడు చేస్తున్న పనులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ప్రతిదీ ఆచితూచి చేస్తున్నారు. అన్నీ ఎంత బాగా చేస్తున్నారంటే ప్రభుత్వం, వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఇక్కడ బాగా జరుగుతుందని ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం కూడా చూస్తుంటే రీసెంట్గా పెండెం దొరబాబు గారు వైఎస్ఆర్సీపీ మాజీ నాయకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు జనసేనలోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసిన వంగ గీత గారు కూడా జనసేనలోకి రాబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా కానీ కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటారు. ఖచ్చితంగా ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు పవన్ గారు అంటే ఇష్టం ఉంది. సో మేబీ షీ కెన్ కమ్, అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి పనితనం మీద ఆయన మీకుండే అభిప్రాయం ఏంటంటే? ఇక్కడ పిఠాపురం అనే కాదు, కాకినాడ అనే కాదు, ప్రతి ఎక్కడెక్కడ విన్ అయిన స్థలాలన్నీ చోట అంతా బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నమ్మకం అయితే మీకు ఉంది. పిఠాపురం అయితే ఖచ్చితంగా ఇంకా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఫారెన్లో ఎలా చూస్తారో అలా రెడీ అవ్వచ్చు ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఒక 10 years టైం తీసుకున్నా కానీ అందరూ సపోర్ట్ చేస్తే